నేను శ్రీనివాస్ రెడ్డి చెప్పండి సార్, ఏంటంటే గుర్తు చేశారు? ఆల్ ఈజ్ వెల్. సో శ్రీనివాస్ రెడ్డి గారు we share same ideology, just so that who are on the program. విజయవాడలో ఉంటారు అండ్ ఈజ్ ఏ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. లోక్ సత్తాతో గతంలో అసోసియేట్ అయినారు అండ్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ అస్ అండ్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అంటే ఈ కార్పొరేషన్ యాక్ట్లు కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ యాక్ట్లు కానీ ప్రైవేట్ లను లైసెన్స్ తీసుకొని వచ్చే వాళ్ళకి షరతులు విధిస్తుంది. వాటిని ముందుకెళ్ళడానికి వాళ్ళ బిఎస్ఎన్ఎల్ అంటే దానికి లైన్లో టవర్లతో పని లేదు కాబట్టి వాటికి జియో కానీ ఇవన్నీ పర్మిషన్స్ వచ్చినాయి. అలానే ఎలక్ట్రిసిటీ కూడా ఫీడర్ వైజ్ కనుక ఇచ్చారనుకోండి, మనకి ఉన్న దాంట్లో 70% కాస్ట్ కట్ అవుతుంది. మనకి టాటా పవర్ కానీ రిలయన్స్ ఎనర్జీస్ కానీ ఆల్రెడీ వేరే స్టేట్స్ లో ఉన్నాయి కదా. అవునండి. అలా మనకి ఇక్కడ మోనోపాలి. ఇక్కడ ఏంటంటే మామూలుగా 5 ఏళ్ళకి స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీ అయితే 10 ఏళ్ళకి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీ. ఇక్కడ పబ్లిక్ లిమిటెడ్ యూనిట్స్ ఏంటంటే 3 years కి పిఆర్సీ. అందుకే మనం చూసుకుంటే అందరికంటే హైయెస్ట్ పే స్కిల్స్ పెన్షన్స్ ఎలక్ట్రిసిటీ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి మన మీద చేస్తుంటారు. అవును. దానికి ఏంటంటే వేరే స్టేట్స్ లో ఎక్కడైతే రిలయన్స్ పవర్, టాటా పవర్ ఎలా అయితే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ గా ఉన్నాయో అలాంటి చోట మోస్ట్ ఎఫెక్టివ్ గా ఫ్లక్చుయేషన్స్ లైన్ వోల్టేజ్, నాణ్యమైన విద్యుత్, నిరంతరమైన విద్యుత్ ఇట్లాంటివి ఉన్నాయండి. అలాంటివి మన స్టేట్ లో తీసుకురావడానికి ఇక్కడ శాశ్వత ఉద్యోగస్తులు ఎక్కువ కాబట్టి వాటిని ముందుకు రానివ్వట్లేదండి. రానివ్వరండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి స్పిన్నింగ్ మిల్స్, వీవింగ్ మిల్స్ ఇవి ఉన్నాయండి టెక్స్టైల్ సెక్టర్. నేను ఆల్రెడీ జాబ్ చేశాను. అవునండి. వీటికి ఏంటంటే గవర్నమెంట్ కి 25% లెక్క చూపించాలంటే చేనేత కార్మికులకి ఈ యాంక్ రూపంలో అమ్మాలి అని ఒక చట్టం ఉందండి. అంటే ఇండియా వైడ్ ఉంది. దానికి ఆఫీసర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర బిల్స్ పెట్టేసేసి లంచం తీసుకొని వస్తున్నారు కానీ అక్కడ అవి ఉండదు. అంటే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ పెట్టుకునే ఉంది. ఆఫీసర్ జోబులు డబ్బులు వెళ్తున్నాయి కానీ ప్రజలకైతే ఉపయోగం లేదండి. అందులోనే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ ఉన్న వాళ్ళకి ఇంత ఈ సబ్సిడీస్ అనేవి గవర్నమెంట్ ఇస్తూ ఉంది. వాళ్ళకి నెలకు 6,000, 7,000 ఆదాయం వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ పెన్షన్ రూపంలో ఒక 5,000, 4,000 ఇస్తూ ఉంది. అలా ఎంతకాలం ఇట్లా ఈ వెల్ఫేర్ ఇచ్చుకుంటూ పోతూ ఉండాలి. ఇప్పుడు మనకి హ్యాండ్లూమ్ డిమాండ్ లేదనుకోండి, వాళ్ళు ఇంకో వృత్తిలోకి వెళ్తారు. అలా మనం ఓట్ బ్యాంక్ లా చూసుకొని మీరు ఒక 4,000 సంపాదించుకోండి, మేము 4,000 వేస్తాం, మనకి జీడీపీ పెరగాల్సిన అవసరం లేదు అన్న విధానాల్లోనే చాలా రాష్ట్రాలు ఇట్లా ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు 100% ప్యూర్ కాటన్ కానీ సిల్క్ కానీ ఇలాంటి వాటితో వస్త్రాలు తయారు చేయడం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఉందండి. అంటే మిషన్ మీద తయారు చేయడం లేదు, చేనేత కార్మికులు చేయాలి అని. దానికి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే మిల్లుల దగ్గరికి వెళ్ళి వాటాలు తీసుకుని ఇళ్లలో కూర్చుంటారు. వాళ్ళు చేసే పనులు చేస్తుంటారు, వీళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి చట్టాలు ఎన్నో ఉండటం వల్ల కంపెనీస్ ఎదగలేకపోతున్నాయండి. అదే అండి. మళ్ళీ మనం చైనాతో ఎందుకు వెనకబడ్డాం అంటే ఇందుకే వెనకబడతాం. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకంటే ముందుంది టెక్స్టైల్స్ లో, చైనా ముందుంది, శ్రీలంక కూడా బాగానే ఉన్నట్టుంది ఈ మధ్య. సో ఇవేమి ప్రజలకు రక్షణ కల్పించండి, అది జస్ట్ మిథ్య. ఈ ఎలక్ట్రిసిటీ అయితే శ్రీనివాస్ రెడ్డి గారు నేను అసలు మీకు చెప్పలేను. దోపిడీ అనేది అసలు అరాచకం. అసలు ఏ ప్రభుత్వం ఉన్నా అవే కాంట్రాక్టర్లు, అదే దోపిడీ. ట్రాన్స్ఫార్మర్లు అంటే మొన్న చూస్తున్నాను బిల్లులు వార్తాపత్రికలు రాస్తున్నారు. 1,25,000, 1,30,000 ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొంటే ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు అండి. తెలంగాణలో 75,000 కొన్నారండి. 75,000కే 75,000 ఒకటి రావు, దాంట్లో కమిషన్లు ఉంటాయి, దాంట్లో అన్నీ ఉంటాయి. వాళ్ళే 75,000 కొంటే వీళ్ళు 1,25,000, 1,30,000 కొంటున్నారు. అంటే అసలు ఏ స్థాయిలో దోపిడీ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా పోల్స్, కండక్టర్ అసలు ఒక విధంగా కాదండి. ప్లస్ 2-3 కంపెనీలు వాళ్ళకు బాగా దగ్గరైన కంపెనీల దగ్గర కొంటారు, ఇంకొకరి దగ్గర కొన్నారు, వేరే దగ్గర కొనియరు. ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసే వాళ్ళు రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర ఉండాలి, 10 డిపార్ట్మెంట్లు ఉండాలంటారు. మీరు ప్రభుత్వానికి కారు కావాలండి, ట్యాక్సీ కావాలి, కార్ ఫ్యాక్టరీ చేసేవాడి దగ్గర ట్యాక్సీ తీసుకుంటామంటే ఎంత అసంబద్ధం. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ తయారు చేసేవాడి దగ్గర సోలార్ పవర్ తీసుకుంటామని రూల్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం. అసలు అర్థం ఉందా దానికి? అట్లా ద స్కేల్ ఆఫ్ లూటింగ్ ఈజ్ ఇమ్మెన్స్. అది ఒక్క దీంట్లోనే కాదు, మళ్ళా 1,000 ఎకరాల భూములు ఇవ్వటం ఈ కంపెనీలకి. మీకు అసలు మీరు వ్యాపారం పెట్టారనుకుందాం, మీకు వ్యాపారం అంటే ఎవరైనా గ్యారంటీ ఇస్తారండి 25 ఏళ్ళు ఈ ధర ఉంటుంది మీరు చేసే వస్తువుకి? వాళ్ళు 25 సంవత్సరాలు నేను యూనిట్కి ఈ ధర కొంటా అంటారు. ఎట్లా? హౌ? అసలు నువ్వు ప్రభుత్వంలో ఉండేది 5 ఏళ్ళు, నీకు 25 సంవత్సరాలు ఒప్పందం చేసే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పోతావు, పోయిన తర్వాత ప్రజలు కదా చచ్చేది. ఇప్పుడు ఇంకా భయంకరం అండి. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం 15 రూపాయలు ఉండేది సోలార్ పవర్, ఈ రోజు రూపాయికి వచ్చిందండి. సౌదీ అరేబియా రూపాయికి ఉంది యూనిట్. 15 ఏళ్ల క్రితం 25 సంవత్సరాలు ఒప్పందం చేసుకోవడం ఏ విధంగా సబబు? ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు 25 సంవత్సరాలకు ఒప్పందం. ఏంటంటే గ్యారంటీ. వాడు అసలు ఇంత గ్యారంటీ వ్యాపారం ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా? అసలు ఇట్ ఈస్ హోల్ స్కేల్ దోపిడీ ప్రజల దగ్గర. ప్రజలు ట్రూ అప్ ఛార్జీలు ఇస్తున్నారు కానీ జరిగే నష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. అసలు అడ్డగోలు దోపిడీ అయిపోయిందండి. ప్లస్ ప్రజలు కట్టే ఛార్జీలు మొత్తం బిల్లులో రావండి. ఇప్పుడు ఉచిత పవర్ ఉంటుంది, అది రాదుగా, అది ఇంకో దాంట్లో ఎక్కడో నెట్టేస్తారు ఆ ఖర్చులు. అంటే ఇప్పుడు ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి రాకముందు 10 యూనిట్లు ఇండియా మొత్తం SC/ST ఫ్రీ ఉండేదండి. తర్వాత ఆయన టైంలో 50 యూనిట్లు చేస్తే జగన్ టైంలో 100 చేశారు, ఈయన 200 చేస్తారని మొత్తం. అంటే ఇవంతా ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వరు, అదొక లాస్. అందుకే ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అవ్వాలన్నా కానీ గవర్నమెంట్ చూసి భయపడి రారండి. ఇలాంటివి నేనేమంటున్నానంటే
ప్రభుత్వం స్వచ్ఛందంగా కొనుక్కోవచ్చు కదా ప్రజల దగ్గర. నేను ఇప్పుడు కడప, అనంతపూర్, కర్నూలు మొత్తం బీడు భూములు, పంటలు పండిన భూములు చాలా ఉన్నాయి. రైతులు చెప్పదు మీరు పెట్టుకునే సోలార్ ప్లాంట్లు మేము కొంటాం, నువ్వు ఎంత సప్లై చేస్తే అంత కొంటాం, మార్కెట్ రేట్లో కొంటాం. మార్కెట్ రేట్ వాళ్ళ యూనిట్ 4 రూపాయలు ఉందా, ఒక 4 రూపాయలు, 3 రూపాయలు ఉందా, 3 రూపాయలు కొనుక్కుంటాం. ఓకే, నీకు బ్యాంకులు, నీవు 10 ఎకరాల భూమి ఉంది, నువ్వు 10 ఎకరాల్లో సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాలి, బ్యాంకులు లోన్లు ఇస్తాయి, బ్యాంకులో లోన్ తీసుకొని పెట్టుకో. నేను గ్యారంటీగా ఉంటాను, ఏ ధర కొంటాను, మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేటు కొంటాను. రైతులు హ్యాపీగా బీడు భూములు ఉండే బదులు విద్యుత్ ఉత్పత్తి చేస్తే వాళ్ళు హ్యాపీగా. ఎందుకు చేయరు నేను చెప్పనా? వేల కోట్ల రూపాయలు లంచాలు ఎట్లా వస్తాయి? మీరు అదే 25,000 30,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, 10% మీకు వస్తుంది, 2-3 వేలు. 10 ఎకరాల రైతు విద్యుత్ ఉత్పత్తి చేస్తే మీకేమొస్తుంది? ఏం ఆసక్తి ఉంటుంది? సో దట్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. ఇట్స్ వెరీ బ్యాడ్. రవాణా రంగం కూడా ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఒక 5 ఏళ్ల క్రితం. రాష్ట్రాలకి మామూలు వైట్ ప్లేట్ కార్లే సంవత్సరానికి 10,000 కట్టండి, ఇండియా మొత్తం ఎక్కడ ఎందుకంటే ఎల్లో ప్లేట్ అయితేనేమో ఇయర్లీ బ్రేక్ అని, ఫిట్నెస్ అని, ఇవన్నీ రకరకాల లంచాల రూపంలో వెళ్తాయి, బోర్డర్ నాట్ ట్యాక్స్ అని. అలాంటి ఏ రాష్ట్రాలు ఒప్పుకోలేదు, ఎందుకంటే రాష్ట్రాలకు వచ్చి పైన ఆదాయం పోతే అసలు రూపంలో ట్యాక్స్లు పోతున్నాయి. ఇప్పుడు ప్రతి బండి బాగుందనేది ఆ బండి ఓనర్ చూసుకుంటారు, కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టినంత మాత్రాన అది కరెక్ట్ ఏం కావాలి సార్? ఎందుకు అసలు ఫిట్నెస్ టెస్ట్లు? ఐ ఫీల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వదిలేయాలి మొత్తం. నన్ను అడిగితే డ్రైవర్స్ లైసెన్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేయాలి. డ్రైవర్స్ లైసెన్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చుకుంటుంది. ఎందుకంటే వాడు లైసెన్స్ లేకుండా నడిపినా, నిర్లక్ష్యంగా నడిపినా, తాగి నడిపినా జరిగే యాక్సిడెంట్ బాధ్యత ఎవరిది? మనగా ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలి డబ్బులు. సో ఇట్ షుడ్ బి దే విల్ హ్యాపీలీ ఎన్ఫోర్స్ సార్. మీకు అసలు బ్రెత్రైజర్ టెస్ట్ కార్లోనే పెడతారు వాడు అవసరం అయితే. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. మార్కెట్లను అర్థం చేసుకుంటే మనకు పరిష్కారాలు వస్తాయి. మనకు మార్కెట్ అర్థం కాకపోతే పరిష్కారం రావు. శ్రీనివాస్ రెడ్డి గారు ఆలస్యం అవుతుంది, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. నో, ఫినిష్ యువర్ థాట్ అండి, ఫినిష్ యువర్ థాట్. మీరు ఏదో చెప్తున్నారు, పూర్తి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 20 కిలోవాట్ల లోడ్ కంటే పైన ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్, ఫ్యాక్టరీలు, సర్వీస్ స్టేషన్ అన్నిటికీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉంటారండి. ఎలా అయితే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటారో వీళ్ళు వెళ్ళి చేస్తారు. ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం అండి. అంతే అండి, సర్టిఫికేట్ ఆ యాక్ట్ ఎందుకుందో కూడా అర్థం కాదు. ఎందుకంటే అందులో వైరింగ్ ఎట్లా ఉంది ఏంటంటే ఆ ఓనర్ చూసుకుంటారు, సూపర్వైజర్ చూసుకుంటారు. మధ్యలో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి అసలు అర్థం చేసుకోవడం అయితే శాలరీ భారం అయితే పెన్షన్లు, అసలు ఈ యాక్షన్ ని బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టుకున్నాయి. అన్ని అలానే కాపీ పేస్ట్ చేసుకొని వస్తా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, కరెంట్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లంచాల గురించి మొదలు పెడితే దానికి అంత ఉండదు, జీతాల గురించి మొదలు పెడితే మన కళ్ళు తిరిగిపోతాయి. 7th క్లాస్ పాస్ అయిన లైన్ మ్యాన్లు అండి, ₹1,00,000 జీతం వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 7th క్లాస్ పాస్, ఒక్కరు కూడా లైన్ ఎక్కరండి సార్. లైన్ ₹1,00,000 జీతం తీసుకున్నారు, లైన్ ఎక్కరు. ఏం చేస్తారు తెలుసా అండి? ఒక అసిస్టెంట్ పెట్టుకుంటారు, వాడు ఎంప్లాయీ కాదు, బాటం పోయి ఒకటి తీసుకొచ్చి, అరే ఈ ఏరియా ఈ ఊళ్ళో ఉన్నాయని నీవే అంటే, ఏ రిపేర్లు ఉన్నా ఆ ఎంకనో మళ్ళీ ఫోన్ చేయాలి. మా దగ్గర ఎంకనో ఒక ఆయన ఫోన్ చేస్తే ఆ తీరుకున్నప్పుడు వస్తారు, వాళ్ళు రిపేర్ చేస్తే మనం డబ్బులు ఇవ్వాలి. సో మరి ₹1,00,000 లైన్ మెన్కి ఎంకో తెలియదు. లైన్ మెన్లు ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తారు, ప్లాట్ల వ్యాపారం చేస్తారు. ఇంకా అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కొందరు నిర్లక్ష్యం, బాధ్యత లేని వాళ్ళు భయంకరమైన తాగుబోతులు అయిపోయారు పాపం. పని చేయకపోతే ఎంటీ పర్సన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ ఏదో అంటారండి, ఫ్యాక్టరీ అని, అట్లా అనమాట. సో సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిస్ట్రాయిడ్ దర్ హెల్త్ బికాస్ కావాల్సినంత జీతం, అవసరమైతే అదనపు ఆదాయం, జీవితాల్లో పని లేదు కదా. మన ఈ ఐడియాలజీ చంద్రబాబు గారికి 99 కంటే ముందు ఎక్కువ ఉండేదండి, కానీ ఆయన తర్వాత డల్ అయిపోయారు. ఎంప్లాయీస్ లొంగిపోయారు, లేకపోతే మనకి పట్టించుకోవట్లేదు. కానీ కరెక్టే సార్. నేను అనేది ఏంటంటే, ఎందుకు సార్ మనకు అధికారం ఏం చేసుకోవడానికి? ఉన్న 3 సంవత్సరాలే ఉన్న అధికారంలో మార్పు తెద్దాం. యూ విల్ మేక్. ఇప్పుడు పివి నరసింహరావు గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ ప్రధానమంత్రిగా? 5 ఏళ్ళు. నేను చెప్తున్నా 100 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు ఆయన్ని. ఐ కెన్ గివ్ ఇట్ యూ ఇన్ రైటింగ్. ఎకనామిక్ అకాంప్లిష్మెంట్స్ పరంగా చూస్తే మోడీ విల్ నెవర్ బి రిమెంబర్డ్. మోడీ గారు దేని గుర్తుపెట్టుకుంటారు తెలుసా అండి? బాబ్రీ మస్జిద్, ట్రిపుల్ తలాకు, మొన్న తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లు, వీటి మతపరంగా ఆయన ఏం చేశాడో వాటికే ఉంటుంది, కానీ దేశాన్ని అభివృద్ధి చేశాడు అన్న గుర్తింపు మోడీ గారికి ఎప్పటికీ రాదు. బట్ పివి నరసింహరావు విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ చరిత్రలో. నేను ఎందుకు చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్ని నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు చెప్పాలి అంటే, ఎవ్రీబడి సేస్ ఈజ్ అ విజనరీ, ప్రజలకి రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకునే వ్యక్తి. అట్లాంటప్పుడు Super 6 ఎట్లా అనౌన్స్ చేశారు మీరు? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అవినీతిపరుడు, ఉచితాలతో రాష్ట్రాన్ని నాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేశాడు అని చెప్పి మీరు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తారా? అసలు ఎక్కడ ఉందా? ఎవరిని అడిగారా? మహిళలందరూ రోడ్డు ఎక్కడ అడిగారండి? మహిళలందరూ రోడ్డు ఎక్కి నాకు ఫ్రీ బస్ టికెట్ అని అడిగారా? మహిళలందరూ రోడ్డు ఎక్కి నాకు సిలిండర్లు కావాలన్నారా? బాధ్యత రాహిత్యం కదా. మీకు అధికారం కావాలి కాదనను, అధికారం దేనికి కావాలి? ప్రజలకు మంచి చేయడానికి కావాలి. తొక్కల అధికారం, ఊరికే అధికారం ఎంజాయ్ చేసి ఉండడానికి ఎవరికి కావాలి? ఎందుకు? ఏం చేసుకుంటాం? ఏం సాధిస్తాం? ఒక సంవత్సరం అధికారం ఉన్న ప్రజల జీవితాల్లో, సమాజంలో మార్పు తేగలిగితే చాలు సార్. మనం ఏం 50 ఏళ్ళ అధికారం అవసరం లేదు. అధికారం దేనికి అన్నది మర్చిపోతే ఎట్లా? థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మళ్ళీ విల్ కనెక్ట్ అగైన్. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ట్యూనింగ్ ఇన్.